శివ సినిమా రివ్యూ కానీ కమెంట్ కానీ పాస్ చేసేంత స్కిల్ సెట్ ఆర్ నాలెడ్జ్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ ఈ సినిమా రీ రిలీజ్ అప్పుడు చూసిన తర్వాత ఇట్ టాట్ మీ లాట్ ఫర్ అన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ డైరెక్టర్. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా రచయిత ఏమన్నారంటే శివ అంతా రాముడు సృష్టి. అంటే రాము గారు ఏమంటారంటే ఇది ప్యూర్లీ యాక్సిడెంటల్ అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ సెకండ్ టైం 90% సినిమాటిక్ ఫ్రేమ్స్ ఆర్ సినిమాటిక్ రూల్స్ పాటించిన ఈ సినిమా 100% ఒక ఎన్సైక్లోపీడియా అయితే చెప్పచ్చు. So let me tell you what are the few findings or the lessons in this film. Hi, this is Vijay and welcome back to Shraddha Media. So ఈ సినిమా ఏం నేర్పింది? ఫస్ట్ థింగ్ ప్రాబ్లీ ఈ సినిమా అనుకుంటే యాక్టింగ్ కూడా మెజర్ చేయొచ్చు అని చెప్పింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో చాలా సీన్స్ కేవలం కంటి చూపుకొని కన్వే అయిపోతూ ఉంటుంది. ఒకళ్ళొకళ్ళు చూసుకుంటుంటోనే సీన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. యూ డోంట్ నీడ్ డైలాగ్స్ టు యాక్ట్ అనేది ఈ సినిమాలో ప్రూవ్ అవుతుంది. And when it comes to dialogues, barely 1 or 2 scenes తప్పించి 1 minute కన్నా ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. మోనోలాగ్స్ అయితే రూల్డ్ అవుట్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ క్రిస్ప్ డైలాగ్స్. థర్డ్ థింగ్ ఈజ్ సైలెన్స్. ఎప్పుడైతే ఫ్రెండ్స్ అని చంపే సీన్ ఉంటుందో పరిగెడటం కావచ్చు, డోర్ సౌండ్ కావచ్చు, గాలి పీల్చుకుంటం కావచ్చు, షూ సౌండ్ కావచ్చు, ఇవి తప్పించి మిగిలినంత సైలెన్స్, మిగిలినంత వాక్యూమ్తోనే ఉంటుంది. బట్ లాస్ట్లో ఒక టీచర్ మ్యూజిక్ వస్తుంది. సైలెన్స్ ఫాలోడ్ బై little bit of sound అంతే సీన్ అంతా. సో దాట్ యాక్చువల్లీ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్ కి ఈ సినిమాలో ఉన్న ప్రాధాన్యత. ఫోర్త్ థింగ్ ఈజ్ సౌండ్. ప్రాబ్లీ ఈ సినిమాలో ఫస్ట్ టైం అనుకుంటా డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ అని ఒక టైటిల్ కార్డ్ చూద్దాం దీపం చేంజెస్. అంత ముందు వరకు అసలు ఆ టైటిల్ కార్డ్ ఉండదనుకో నాకు. సౌండ్ ఎఫెక్ట్స్ యొక్క ప్రాధాన్యత కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా ఎంత ఎన్హాన్స్ అయిందో. ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో 3 కాంపోనెంట్స్ తీసుకుంటాం. సౌండ్, అనదర్ థింగ్ సౌండ్ ఎఫెక్ట్స్, థర్డ్ థింగ్ ఇస్ ఇళయరాజా గారి మ్యూజిక్. దట్స్ ఇట్. ఈ 3 సినిమాని ఒక లెవెల్లో కూర్చోబెట్టారు. అనదర్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈస్ లొకేషన్. ఈ సినిమాలో చాలా వరకు కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఆర్గానిక్ అండ్ ఒరిజినల్లీ ప్లేస్డ్ అని ఉంటుంది. ఏదో సెట్ వేసినట్టు నార్మల్గా వేసలే లేదా నాకైతే తెలియదు. యూ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ స్టేజ్ సమ్వేర్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ఎ రియల్ లొకేషన్ అనే అనిపిస్తుంది. దట్ న్యాచురల్ ఇట్ ఈస్. లాస్ట్ థింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ హిట్టింగ్ ఏంటంటే సినిమా అనేది కొలాబరేటివ్ ఎఫర్ట్ అంటారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అని ఈ సినిమా. ఇన్ఫాక్ట్ సినిమా అనేది ఒక డైరెక్టర్ యొక్క మ్యాడ్ విజన్, మ్యాడ్ ప్యాషన్ అండ్ ఎవరీవన్ ఫాలోయింగ్. ఒకవేళ అదే అబద్ధమైతే శంకరాభరణం సినిమాలో జేవి సోమాచారి గారిని పెట్టి విశ్వనాథ్ గారి సినిమా తీయడం అనేది అంతే పిచ్చి, అంతే మ్యాడ్. దట్ ప్రూవ్ టు బి అ కల్ట్ క్లాసిక్. సో డిడ్ శివ. థ్యాంక్ యూ సో మచ్.